అందరికీ హాయ్ అండి. ఈరోజు సొరకాయతో పన్నీర్ చేసుకునే గ్రేవీ చేయబోతున్నాను. ఎవరికి సొరకాయ ఇష్టం ఉండదో అందరూ కూడా ఇష్టపడి తింటారు. అలాగే నెక్స్ట్ వీడియోలో బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేసి తాగితే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చెప్తాను డీటెయిల్స్ అన్ని. ఓకేనా, ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు ఒక 10, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 2 కరివేపాకు, ఒక రెబ్బ సొరకాయ, ఒక సగము, ఒక ఇంచి అల్లం, ఒక తెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి. అలాగనే ఇక్కడ నేను కాబులు శనగలు ఒక 100 గ్రాములు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానితే ఇంకా బాగుంటుంది. అలాగే కొమ్ము శనగలు అంటే తొక్కతో ఉంటుంది కదా, అదొక 100 గ్రామ్ నానబెట్టి పెట్టాను. ఎక్కడ ఎలా యూజ్ చేస్తామని వీడియో కంటిన్యూ చూస్తుంటే చెప్తాను. ఇప్పుడు సొరకాయ పైన ఉన్న తొక్కలన్నీ ఇలా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మధ్యన ఒక బెండ్ లాగా ఉంటుంది కదండి, గింజలు లాగా, అవి కూడా రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి బాగా కడగాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలు మనం చాప్ చేసుకుని ఇలా పొడా కట్ చేసుకుంటే చాలు. దాంతోపాటు తెల్లుల్లి, అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టమాటాలు పొడవగలగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొమ్ము శనగలు ఉన్నాయి కదండి, నేను ఒక 10 నిమిషాలు ఉప్పు వేసుకుని ఉడకబెట్టాను. ఇప్పుడు మసాలా ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అల్లం, తెల్లుల్లి వేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ ఉల్లిపాయలు పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఉడకాలంటే కొంచెం ఉప్పు వేస్తే వేగం ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో జీడిపప్పు మనం తీసుకున్నాం కదా, ఒక 10 లాగా జీడిపప్పు వేసుకోవాలి. ఏది కూడా ఎక్కువ మాడకుండా లైట్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలా. గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, తేజపత్రి, చెక్క మొక్కలు, లవంగ, మిరియాలు, ధనియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ హోల్ గరం మసాలా ఇప్పుడు ఆ ఉల్లిపాయ ఫ్రై అవుతుంది కదా, అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మాడకూడదు. ఓకేనా, అదొకటి గమనం పెట్టుకోండి. ఇలా ఫ్రై అయినలోన మనం పొడవుగా స్లైసెస్ లాగా టమాటో కట్ చేసాం కదా, ఆ టమాటో కూడా వేసుకోవాలి. టమాటో కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయితే పచ్చి స్మెల్ లేకుండా బాగుంటుంది. దానికోసమనే కొంచెం టమాటో మెల్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో అండి. టమాటో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీరు వేసుకొని నైస్గా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం. పేస్ట్ చూసారు కదా, ఇలాగ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేరే బౌల్కి తీసుకుని అదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అందులో ఆ మసాలా ఫ్లేవర్ ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఒక ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయిందండి. మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నానబెట్టిన కాబుల్ శనగలు, దాంతోపాటు కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే అప్పుడు మనం దీంతో పన్నీర్ చేయబోతున్నాం కదా, కార్న్ఫ్లోర్ పౌడర్ వేస్తే బైండింగ్ లాగా ఉంటుంది. బాగా కట్ అయినప్పుడు ముక్కలాగా పీస్ లాగా ఉంటుంది. ఎలా నైస్గా రుబ్బుకొని వచ్చిన తర్వాత ఈ కొంచెం ప్రాసెస్ హెవీ అనిపించినా కూడా టేస్ట్ మాత్రం అదుర్సండి. ఒక చిన్న పాత్రకి లేదా ప్లేట్కి దేనికైనా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మనం ఏ రుబ్బుకున్న పేస్ట్ ఉందో, అంటే సొరకాయ, కాబూలు, కార్న్ఫ్లోర్ పౌడర్ వేసాం కదా, ఆ పేస్ట్ని, ఆ రుబ్బుని ఇలాగా ఆ పాత్రలో సెట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ ఉడకబెడితే ఎలాగో అలాగే కొంచెం నూనె అప్లై చేసుకుని ఆ రుబ్బు వేసుకుని స్పూన్ తోటి సెట్ చేసుకోవాలన్నమాట. దీంతో మనం పన్నీర్ చేసి ఆ పన్నీర్తో గ్రేవీ చేయబోతున్నాము. ఓకేనా, ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం తగినంత నీరు వేసుకొని దాని మీద ఈ పాత్ర పెట్టేసి, లేదంటే మీరు ప్లేట్ ఇడ్లీ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ ఇడ్లీలో కూడా సేమ్ ఇడ్లీ లాగా పెట్టేసి చేయొచ్చు. ఓకేనా, ఇలాగ మూత పెట్టేసి నేను ఇక్కడ ఒక 3 నుండి 4 విషయాలు పెట్టాను. బాగా ఉడకాలి, పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి ఒక 3 నుండి 4 విషయాలు పెడితే కరెక్ట్గా ఇలా ఉడికిపోతుంది. చల్లగా అవ్వాలండి. ఫుల్ చల్లగా అయిన తర్వాతే మనం కొయ్యాలి. వేడుగున్నప్పుడు కోస్తే ముక్కలు ఇరిగిపోతుంది కాబట్టి ఫుల్ చల్లగా అయిన తర్వాతే, కొంచెం టైం తీసుకుంటుంది. చల్లగా అయిన తర్వాత ఇలాగ చాకుతో సైడ్ అంతా కట్ చేసి వేరే ప్లేట్లోన ఇలా డమ్ చేసినామంటే కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, మీరు నమ్మలేదు కదా, ఇలాగ వస్తుందా మన సొరకాయతో పన్నీర్ అనేది, ఇలాగ వస్తుందని ఎవరూ నమ్మలేరు. సో అంత బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. కేక్ లాగా, స్వీట్ బెల్లం కేక్ లాగే ఉంది చూడడానికి. ఇలా వచ్చిన తర్వాత మనం చాకుతో మనకి పన్నీర్ ముక్కలు ఏ సైజుగా పీసెస్ చేసుకుంటామో అదే సైజుగా ఈ సొరకాయ పన్నీర్ని కట్ చేసుకోవాలన్నమాట. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఇది ఉడికిన తర్వాత మనకి ఏ ఫ్లేవర్ దొరుకుతుంది అంటే
మన సారికంద మెత్తగా ఉడికిన తర్వాత తింటే ఎలాగుంటుందో అలాగుంటుందన్నమాట. అంటే కొంతమందికి పన్నీర్ ఇష్టం లేదన్న వాళ్ళు ఇలాగ సొరకాయతో పన్నీర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదండి. సొరకాయ, కాబులు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇక్కడ చెక్క, లవంగ, ఏలక్కి ఒక్కొక్కటి వేసుకుంటే, తేజ్పత్ర ఒకటి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది రెట్టింపు అవుతుంది. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసాను. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు. ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. చెయ్యండి, మీకే అనిపిస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందా అని. తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపాలి. ధనియాల పౌడర్, జీరా పౌడర్ మనం ఫస్టే పేస్ట్ రుబ్బేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు వేసే అవసరం లేదండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఆ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఆ మసాలాలన్నీ ఎంత బాగా ఉడుకుంటుంది కదా. అలాంటప్పుడు మన కొమ్ము శనగలు ఉప్పేసి ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ కొమ్ము శనగలని ఇలాంటప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పంచదార కొంచెం వేసుకున్నామంటే ఆ గ్రేవీ టేస్ట్ రెట్టింపు అవుతుందండి. పంచదార ప్లేస్లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి. ఏదే గ్రేవీ చేసినా మనం కస్తూరి మేతి వేసుకున్నామంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన గ్రేవీకి తగినంత నీరు అనేది వేసుకోవాలి. మనకి కొంచెం అంటే చపాతీ, పరోటా, రోటీ అంటే కొంచెం గట్టి కావాలి కదా, దానికి తగినంత మనం నీరు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెడితే చాలండి. గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి. కొంచెం పన్నీర్ గ్రేవీ అంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ పలుచకుంటే బాగోదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ, కాబూల్ పన్నీరు ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరేం జడొద్దండి, ఇవన్నీ ఇరిగిపోతాయి గలా అని అలాగని హార్డ్గా కలపొద్దు, కొంచెం సాఫ్ట్గా కలపండి. తినడానికి మీకు ఎలాగనిపిస్తుంది అంటే మన సారీ కింద మెత్త గుడికిపోతే తినడానికి ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. సొరకాయ ఇష్టం లేకపోయిన వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినారంటే డెఫినెట్లీ ఇష్టపడి తింటారు. ఎందుకంటే కాబూలు, కొమ్ము శనగలు అన్నీ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి సొరకాయ తెచ్చినప్పుడు ట్రై చేసి చేయండి, ఓకేనా. ఇలాగ అన్నీ ఉడికిపోయి చూడండి. ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం తీసుకోదు, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టించినామంటే మెత్తగా అన్ని గ్రేవీ సెట్ అయిపోయి ఉడికిపోయి ఉంటుంది. గ్రేవీ రెడీ అయిపోయింది. చూడడానికి సేమ్ పన్నీర్ ముక్కల్లాగా ఉంటుంది. ఎంత సులభం చూడండి. సొరకాయ ఒక సగము, కాబూల్ శనగలు, కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటే దాంతో పన్నీర్ చేసి మనం సొరకాయ పన్నీర్ గ్రేవీ ఎంత ఈజీగా చేసాం. పైన కొంచెం క్రీమ్ వేసుకున్నామంటే డెకరేషన్ కలర్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఈ గ్రేవీ చపాతీ, దోశ, పుల్కా, రోటీ దేనికైనా సూపర్ అండి. చూడండి, ఇంత మంచి రెసిపీ అయితే మీరు చూసారు కదా. ఇది మీ వరకే ఉంచుకోవద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ కొత్త రెసిపీని ట్రై చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.